హరే కృష్ణ. ఇది ఒక యథార్థ సంఘటన. మన పుణ్యభూమిలో ఆ భగవంతుడితో సావాసం చేస్తూ ఆధ్యాత్మికం అనే ప్రమాణంగా జీవించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ఏలూరు కమలాంబికాదేవి గారు ఒకరు. లలితా సహస్రనామ పారాయణ గొప్పతనం గురించి ఈ లోకానికి తెలియజేయడానికి ఈ భూమి మీద అవతరించిన మహానుభావులలో ఈవిడ ఒకరు. రాజమండ్రిలో కొక్కండం వెంకటరత్నం పంతులు గారు ఉండేవారు. ఆయన నిత్యం మధ్యాంబికాదేవి ఉపాసన చేసేవారు. ఈయన ఆ కాలంలోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. ఆయన ఉపాసనలో అమ్మవారి సాక్షాత్కారం పొందిన మహనీయుడు. ఆయన అనుష్ఠానానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండేది. ఒకనాడు ఆయన ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల అకస్మాత్తుగా కనపడదు. దాంతో ఇంట్లో అందరూ కంగారు పడి ఊరంతా వెతికిస్తూ ఉండగా ఈ వెంకటరత్నం గారు ఇంటికి వస్తారు. ఇంట్లో అందరూ పిల్ల అదృశ్యం సంగతి చెప్పగా ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకొని చిరునవ్వుతో తన అనుష్ఠాన గది తెరిచి చూడగా పాప అక్కడ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆయన నెమ్మదిగా ఆ పాప దగ్గరికి వెళ్ళి కదపగా కళ్ళు తెరిచింది. ఆయన ఆ పాపతో తాళం వేసి ఉన్న గదిలోకి ఎలా వచ్చావు తల్లి అనగా, ఏమో నాన్నగారు, నాకు తెలీదు. కిటికీలో నుంచి ఈ గదిలోకి చూస్తూ ఉండగా ఒక ఆవిడ నన్ను లోపలికి పిలిచింది. ఎలా వచ్చానో తెలియదు. ఇప్పుడు లేపే వరకు ఏమైందో కూడా తెలియదు అంటుంది. దాంతో ఆయన సంతోషించి, నువ్వు కారణజన్మురాలివి నాన్న అని దీవిస్తాడు. ఆవిడే ఈ కమలాంబిక అమ్మ. ఆవిడ నిత్యం పూజలలో ఇంట్లో తండ్రితో పాటు కూర్చునేది. ధ్యానం కూడా సాధన చేసేది. కొన్నాళ్ళకి ధ్యాన స్థాయి మించి సమాధి స్థాయికి కూడా వెళ్ళిపోయేది. ఆవిడ యుక్త వయసుకి రాగానే సత్యనారాయణ అనే ఆయనకి ఇచ్చి వివాహం చేసి కాపురానికి పంపుతారు. అక్కడ కూడా ఈవిడ ధ్యానం చేస్తూనే ఉండేది. భర్త ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒక రకమైన భయం కలిగేది. దాంతో కాపురం ఇద్దరి మధ్య సజావుగా జరిగేది కాదు. ఒకనాడు ఆ దంపతులు ఈ సమస్యతో మద్రాస్ దగ్గర తిరువత్తియూర్ అనే క్షేత్రంలో బాలాజీ స్వామి అనే ఒక యోగి ఉండేవారు. ఆయన వద్దకు వెళ్ళగా ఆయన ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళి ఇద్దరికీ తలో మంత్రం ఇచ్చి మండలం పాటు ఇక్కడే ఆశ్రమంలో ఉండి ధ్యానం చేయండి అని ఆజ్ఞాపిస్తారు. ఆ దంపతులు అలాగే ధ్యానం చేసి తర్వాత స్వామి పిలిచి, నీకు జరిగిన అనుభవాలు చెప్పు అని కమలాంబిక అమ్మని అడుగుతారు. దానికి ఆవిడ, ఇంతకు ముందు ధ్యానంలో అమ్మవారు ఉగ్రంగా కనిపించేవారు, ఇప్పుడు శాంతమూర్తిగా వాత్సల్యంతో కనిపిస్తుంది అంటారు. సరే, ఇక మీ కాపురానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వెళ్ళి రండి అని చెప్పి ఆశీర్వదిస్తారు. ఆ స్వామి తర్వాత వాళ్ళ ముంబై వెళ్ళి కొన్నాళ్ళు కాపురం చేసి మళ్ళీ ఏలూరు వస్తారు. వాళ్ళకి సంతానం కలుగుతుంది. రెండవ ఆడపిల్ల గర్భంలో ఉన్న సమయంలో ఆవిడకి స్వప్నంలో 2 కోరలతో ఒక చిన్న పిల్ల తనకి పుట్టినట్టు కనబడుతుంది. వెంటనే బాలాజీ స్వామి వారి దగ్గరికి వెళ్ళగా ఆయన ధ్యానం చేసి, నీ ఇంట్లో మరో కారణ జన్మురాలు పుడుతుంది, ఇక్కడ నుండి నీ జీవితం మొత్తం మారిపోతుంది అని చెప్తారు. అలాగే కొన్నాళ్ల తర్వాత 2 కోరలతో ఒక పాప జన్మిస్తుంది. కమలాంబిక అమ్మ రోజు లలితాపారాయణం ఖడ్గమాల 22 రోజుల పాటు చేయగా ఆ కోరలు ఊడిపోతాయి. పాప నిర్మలంగా నవ్వుతూ ఉంటుంది. ఈవిడ చిన్నప్పటి నుంచి లలితాపారాయణం చేస్తూ ఉండడం, అందరితోనూ చేయిస్తూ ఉండడం వల్ల ఆవిడకి అమ్మవారి కరుణ కలుగుతుంది. ఈవిడ దగ్గరికి సమస్య అని వచ్చిన అందరితోనూ లలితాపారాయణం ఖడ్గమాల పారాయణం చేయించి పానకం నైవేద్యంగా పెట్టించేది. చిత్రంగా వారు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు తీరిపోయేవి. ఇలా అందరూ వారి వారి సమస్యలు తీర్చుకొని ఆవిడికి ఏమన్నా తృణమో పడమో ఇవ్వబోతే, నాకు ఇవన్నీ వద్దు, మీరు మీ ఇంట్లో నిత్యం లలితాపారాయణ చేసి పానకం నైవేద్యం పెట్టండి అని కోరిన ఉత్తమురాలు. ఎందరో భక్తులు ఆవిడ దగ్గర వారి వారి సమస్యలకి పరిష్కారం పొందారు. ఒకనాడు ఆవిడ ఉన్న వీధిలో ఒక ఆవిడకి అనారోగ్యం చేస్తుంది. ఆవిడ ఎన్నో ఆసుపత్రులు తిరుగుతుంది, కానీ నయం కాదు. ఒకనాడు ఒక కోయవాడు
కనికట్టు విద్య ఆవిడ ముందు ప్రదర్శించి ఆవిడ అనారోగ్యాన్ని నయం చేస్తా అని నమ్మబలుగుతాడు. ఆవిడ నమ్మి ఎంతో ఎంతో డబ్బు ఇస్తుంది. ఒకనాడు ఆ దారి వెంట వెళ్తూ కమలాంబిక గారు ఆవిడ ఇంటికి వచ్చేసరికి కోయవాడు చేసే వింత పూజలు చూసి ఏంటిదంతా అని గద్దించేసరికి వాడు కమలాంబిక అమ్మ మొహంలో తేజస్సు గ్రహించి చూసి భయపడి పారిపోతాడు. తర్వాత ఆవిడతో కమలాంబిక అమ్మ లలిత ఖడ్గమాల పారాయణ చేయించి పానకం నైవేద్యంగా పెట్టిస్తుంది. కొంతసేపటికే ఆవిడికి స్వస్థత కలుగుతుంది. ఇలా ఎవ్వరూ ఏ సమస్యతో వచ్చినా ఈవిడ లలితా పారాయణతోనే సమస్యకి పరిష్కారం చూపించేవారు. ఒకనాటి రాత్రి కమలాంబిక అమ్మకి కలలో అమ్మవారు కనిపించి నీ బిడ్డకి త్వరలో గండం ఉంది అంటుంది. మరి పరిష్కారం చెప్పు తల్లి అని లలితాంబిక అమ్మ కోరగా నీకు నేను పరిష్కారం చెప్పాలా, ఎలా తగ్గించుకోవాలో నీకు తెలీదా అని చెప్పి అదృశ్యమవుతుంది. అన్నట్టే కొన్ని రోజులకే ఆ పాప ఆడుకుంటూ కింద పడిపోయి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటుంది. వెంటనే ఆ పాపని తీసుకొని పూజ గదిలోకి వెళ్ళి నాకు తెలిసిన మార్గం నువ్వే తల్లి అంటూ తన్మయత్వంలో లలితా సహస్రనామ పారాయణ ఖడ్గమాలతో పారాయణ చేసి నైవేద్యం పెట్టడానికి కళ్ళు తెరిచి చూడగా పిల్ల మామూలుగా ఉండి ఒళ్ళో ఆడుకుంటూ ఉంటుంది. దాంతో కమలాంబిక అమ్మ సంతోషించి అమ్మవారికి నైవేద్యం పెడుతుంది. ఆ రోజు స్వప్నంలో తల్లి సాక్షాత్కారం ఇచ్చి నీకు నేను అనుగ్రహించిన శక్తిని ఏనాడు నువ్వు స్వార్థానికి వాడుకోలేదు. నీ నిష్కల్మష భక్తి నాకు నచ్చింది. నీకు వాక్శుద్ధి ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీ పూజ గదిలో నేను కొలువై ఉంటాను. ఆ గదే నా పీఠంలా మారుతుంది అని ఆశీర్వదిస్తుంది. మర్నాడు ఆవిడ కళ్ళు తెరిచేసరికి పూజ మండపంలోకి బాలాదేవి విగ్రహం వచ్చి ఉంటుంది. ఆవిడికి ఇది అమ్మ దయ అని అర్థమవుతుంది. ఇలా ఎన్నో సంఘటనలు ఆవిడ వల్ల జరిగాయి. ఆవిడ తన వాక్శుద్ధిని కానీ తన శక్తిని కానీ ఏనాడూ తన స్వార్థానికి వాడుకోలేదు. ఆపద అని వచ్చిన అందరికీ లలితాపారాయణం ఖడ్గమాల సహితంగా చేయమని చెప్పి నైవేద్యంగా పానకం పెట్టమనేది. దాంతో వారి సమస్యలు తీరేవి, గండాలు గట్టెక్కేవి. అందరికీ శుక్రవారం దీక్షలు ఇచ్చేది. నవవ్రతాలు, కటిక ఉపవాసం అంటూ అమ్మవారి సేవ చేసేది. అమ్మవారి సేవలోనే ఆవిడ తన జీవితం అంతా ముగించింది. ఇప్పుడు ఏలూరులో ఇప్పటికీ ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్ అగ్రహారం TUCU బ్యాంక్ దగ్గర ఆ ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఉన్న ప్రతి విగ్రహం వెనకాల ఏదో ఒక సంఘటనకి సాక్ష్యంగా ఉన్నదే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరే కృష్ణ.